ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపిస్తే లోకల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వారు మంచి స్కిల్డ్ నేర్చుకున్న తర్వాత ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో మొన్న కూడా మా సెక్రటరీ లేబర్ దానకిషోర్ గారు ఒక 3 డే కాన్ఫరెన్స్ పెట్టినారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. అంటే దాంట్లో కూడా ఏదైతే నిర్ణయాలు సమస్యలు ఏమున్నాయి, ఎట్లా కొత్త టెక్నాలజీ కూడా ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్లో యాడ్ చేయాలనుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము టాటా టెక్నాలజీస్తో కలిపి ఈ సెంటర్ స్థాపించుకోవాలనుకుంటున్నారో, దీంట్లో కొత్త కొత్త కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చి మన పిల్లలకు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఒక ఆల్రెడీ ఇవాళ జియో కూడా ఇష్యూ అయింది. ఈ జియో ప్రకారంగా మనకు ఈ సుమారు 1644 crores అన్నమాట ఈ ప్రాజెక్ట్. దీంట్లో 45 కదా, 45 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్. ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ అయింది. కొన్ని చోట్ల రెండు సెంటర్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే సెంటర్స్ లేరో, డిమాండ్ ఉన్నదో అక్కడ కూడా కొంచెం అడ్జస్ట్ చేసేది అవసరం ఉంది. కానీ ఇది టోటల్ ఎక్స్పెండిచర్ దీనికోసం 2076 crores అనమాట. ఈ న్యూ సెంటర్స్ అలాంగ్ విత్ టాటా టెక్నాలజీతోని ఏదైతే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదో, ఈ ప్రాజెక్ట్లో సుమారు 1426.46 crores. ఇదేమో టాటా టెక్నాలజీస్ వారి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ వారి కాంట్రిబ్యూషన్ ద్వారా 1426.46 crores వారు కాంట్రిబ్యూట్ చేస్తారు. స్టేట్ కూడా దాంట్లో 650.44 crores ఈ వారి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దాంతోపాటు స్టాఫ్ ఏదైతే అవసరమో దానికి వారిని కూడా ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళ శాలరీస్ అవన్నీ కూడా నాట్ ఇంక్లూడెడ్ అన్నమాట స్టేట్ గవర్నమెంట్ షేర్లో. స్టేట్ గవర్నమెంట్ విల్ బేర్ దట్ కాస్ట్ ఆల్సో. సో ఇది సుమారు ఇట్ వర్క్స్ అవుట్ టు 45.15 crores పర్ సెంటర్. సో ఈ 45 సెంటర్స్ 46 ఉన్నాయి. 46 న్యూ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఈ త్వరలోనే ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి. సో దీని వలన చాలా చోట్ల కూడా మారుమూరు ప్రాంతాలలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అవసరమో ఈ సెంటర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. నేను కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రిన్సిపల్స్కి అయినప్పుడు వారందరికి చెప్పినాను, ఇది మనం ఒక షోకేస్ ఉండాలి. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే తెలంగాణలో స్థాపించబడుతుందో ఇది దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఉండాలి. పబ్లిక్ని కూడా, స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి, ఫ్యాకల్టీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయాలి. ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కూడా రెగ్యులర్లీ దీంట్లో ధ్యాస పెట్టి దాంట్లో యాడ్ చేస్తూ మన పిల్లలని అందరినీ కూడా మంచిగా ట్రైనింగ్ చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ క్లియర్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్. అండ్ నేను ఫస్ట్ జియో కూడా ఈ 46 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడానికి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నడిపిస్తాం, నాకు కూడా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కానీ చాలా చోట్ల కొత్త ఇండస్ట్రీస్, కొత్త యూనిట్స్ రావాలంటే ఎవ్రీ వన్ కూడా స్కిల్ డెవలప్మెంట్ సరిగా లేదు, మాకు కావాలని చెప్పి చాలామంది ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేవారు అందరూ కూడా అడుగుతుంటారు. సో దిస్ విల్ బీ అ వెరీ గుడ్ వెహికల్ ఫర్ గివింగ్ గుడ్ ట్రైనింగ్ ఫర్ తెలంగాణ బాయ్స్. ఏదైతే పాలసీ చేసిందో ఆక్షన్ ఒకటి, ఇంకోటి అలాట్మెంట్ ఆల్రెడీ లాంగ్ బ్యాక్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అలాట్మెంట్ బేసిస్లో మాకు ఈ మైన్స్ అన్నీ కూడా కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం సమయం ఇచ్చింది, వారు చేసేవారు. ఆ సమయం అయిపోయింది. తర్వాత అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే
ఏదైతే పార్లమెంట్లో బిల్ పెట్టారో దానికి పాస్ చేసినారు, ఆక్షన్ ప్రాసెసే బెటర్ అని.